హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇప్పటివరకు మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అదేవిధంగా మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఫార్వర్డ్ చేసి ఈ ఛానల్ని గ్రో అవ్వడానికి హెల్ప్ చేయండి. సో దట్ నేను మరికొన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది. నేను 3 వీక్స్ నుంచి మెయిన్ వీడియోస్ చేయలేకపోయాను డ్యూ టు సమ్ పర్సనల్ కమిట్మెంట్. అట్లీస్ట్ ఇక నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈరోజు మనము ఈ వీడియోలో ఇండియాలో ఉన్న ట్యాక్స్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. అంటే ఇండియాలో ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తుంది, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ఏ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తుంది, వీటి గురించి మనం తెలుసుకుందాం. మెయిన్గా మన గవర్నమెంట్ 4 కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తున్నారు. లైక్ డైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ అంటే మనం ట్యాక్స్ని డైరెక్ట్గా గవర్నమెంట్కి పే చేస్తుంటాం. అలాంటి ట్యాక్సెస్ అన్నిటిని కూడా డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే మన నుంచి సమ్ థర్డ్ పార్టీ ఆర్ కంపెనీస్ ట్యాక్స్ ని కలెక్ట్ చేసి ఆ ట్యాక్స్ ని గవర్నమెంట్ కి పే చేస్తూ ఉంటారు. అలాంటి ట్యాక్సెస్ ని మనం ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. చెస్ ట్యాక్స్ అంటే ఏంటంటే ఏదైనా గవర్నమెంట్ స్పెసిఫిక్ పర్పస్ కోసం ట్యాక్స్ ని కలెక్ట్ చేసినట్లయితే దాన్ని చెస్ ట్యాక్స్ అంటాం. అదేవిధంగా ఫీ కలెక్షన్ అంటే మనం వేరియస్ గవర్నమెంట్ ఆఫీసెస్ లో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్స్ కోసం లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్మ్స్ ని ఫిలప్ చేసి మనం సబ్మిట్ చేసినప్పుడు వాళ్ళు కొంత ఫీజ్ ని కలెక్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనం ఫీ కలెక్షన్ అని అంటాం. ఇప్పుడు నేను డీటెయిల్డ్ గా ఈ ట్యాక్సెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డైరెక్ట్ ట్యాక్స్ అంటే లైక్ ఇన్కమ్ ట్యాక్స్. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏదైనా డైరెక్ట్ గా మనకు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ మీద మనం పే చేసే ట్యాక్స్ ని ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. లైక్ మనకి శాలరీ వచ్చినప్పుడు ఆ శాలరీలో నుంచి కొంత ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తుంటాం. అదేవిధంగా ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మినా సరే, లేదా ఏదైనా ఒక బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ అయినా సరే, ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ నుంచి వచ్చిన ప్రాఫిట్ అయినా సరే, సో అలా వచ్చిన ప్రాఫిట్ మీద మనం పే చేసే ట్యాక్స్ నే ఇన్కమ్ ట్యాక్స్ అంటాం. అదేవిధంగా గిఫ్ట్ ట్యాక్స్. గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా కొంత అమౌంట్ రూపంలో కానీ లేదా ప్రాపర్టీ రూపంలో కానీ మనం గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు దాని మీద పే చేసే ట్యాక్స్ నే గిఫ్ట్ ట్యాక్స్ అంటాం. జనరల్ గా 50,000 వరకు ఎటువంటి ట్యాక్స్ ఉండదు. ఒకవేళ ఆ గిఫ్ట్ అమౌంట్ అనేది 50,000 కన్నా ఎక్స్ట్రా అయితే అప్పుడు మనం గిఫ్ట్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది మన ఎయిదర్ స్పౌజ్ కానీ లేదా మన బ్లడ్ రిలేషన్స్ ఉన్న వారికి మాత్రం ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవ్వదు. అదర్ దాన్ స్పౌజ్ ఆర్ బ్లడ్ రిలేషన్ వీటి తప్ప వేరే వాళ్ళకి మనం గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు 50,000 కన్నా ఎక్స్ట్రా అయితే అలాంటప్పుడు ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది అప్లికబుల్ అవుతుంది. అదేవిధంగా వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్ అంటే ఎవరైతే అమౌంట్ 10 crores కన్నా దాటుతుందో 10 crores కన్నా అబోవ్ ఉన్న దాన్ని అప్పుడు పే చేసే ట్యాక్స్ ని మనం వెల్త్ ట్యాక్స్ అంటాం. అదేవిధంగా క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అంటే ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు 1 year కన్నా తక్కువగా ఉన్నప్పుడు దాని మీద వచ్చే ప్రాఫిట్ కోసం పే చేసేదాన్ని షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటాం. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ 1 year కన్నా ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని మీద వచ్చిన ప్రాఫిట్ కోసం మనం పే చేసేదాన్ని లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అని అంటాం. నెక్స్ట్ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ అంటే మనం ఏదైనా ట్రేడింగ్ చేస్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక షేర్స్ మనం కొన్నప్పుడు కానీ లేదా అమ్మినప్పుడు కానీ అలాంటప్పుడు మనం ఈచ్ ట్రాన్సాక్షన్ కి కొంత ట్యాక్స్ ని పే చేయాలి. దాన్నే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అని అంటారు. అదేవిధంగా కార్పొరేట్ ట్యాక్స్ అంటే ఏదైనా ఒక బిజినెస్ చేసినప్పుడు ఆ కార్పొరేట్ కి వచ్చిన ప్రాఫిట్ మీద పే చేసే ట్యాక్స్ ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఇవన్నీ కూడా లైక్ ఇన్కమ్ ట్యాక్స్, గిఫ్ట్ ట్యాక్స్, వెల్త్ ట్యాక్స్, క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ ఇవన్నీ ట్యాక్సెస్ కూడా డైరెక్ట్ ట్యాక్స్ కేటగిరీ కిందకి వస్తాయి. అదేవిధంగా ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే లైక్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ అంటే ఏదైనా మనం ఒక ప్రొడక్ట్ ని కొన్నప్పుడు ఆ ప్రొడక్ట్ కోసం పే చేసే ట్యాక్స్ ని సేల్స్ ట్యాక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక టీవీ కానీ లేదా ఫ్రిడ్జ్ కానీ అలాంటి కొన్నప్పుడు వాటి మీద మనకి సేల్స్ ట్యాక్స్ అనేది పడుతుంది.
అదేవిధంగా సర్వీస్ ట్యాక్స్ అంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క సర్వీస్ని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు అప్పుడు మనం సర్వీస్ ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో వాడే ఇంటర్నెట్ కోసం పే చేసేదాన్ని సర్వీస్ ట్యాక్స్ అంటాం. లేదా ఏదైనా కేబుల్ బిల్ ఇలాంటి పే చేసినప్పుడు మనం సర్వీస్ ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, అంటే కన్జంప్షన్. జిఎస్టి అనేది కన్జంప్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కన్జ్యూమ్ చేసినప్పుడు దానికోసం పే చేసేదాన్ని జిఎస్టి అంటాం. సో లైక్ మనం ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళామనుకోండి, అప్పుడు మనకి ఫుడ్ కన్జ్యూమ్ చేస్తుంటాం కాబట్టి దానికోసం పే చేసే ట్యాక్స్ ని జిఎస్టి అంటాం. అదేవిధంగా వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇది స్టేట్ గవర్నమెంట్ కోసం మనం పే చేస్తూ ఉంటాం, దాన్ని వ్యాట్ అంటాం. అదేవిధంగా కస్టమ్ డ్యూటీ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ ని మనం అవుట్ సైడ్ కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అలాంటప్పుడు పే చేసేదాన్ని కస్టమ్ డ్యూటీ అంటారు. అదేవిధంగా టోల్ ట్యాక్స్ అంటే మన హైవేస్ కానీ, అంటే రోడ్ కానీ, లేదా బ్రిడ్జెస్ కోసం కానీ ఇలాంటి వాటిని యూజ్ చేసినప్పుడు పే చేసే ట్యాక్స్ ని మనం టోల్ ట్యాక్స్ అంటాం. సో ఈ ట్యాక్స్లన్నీ కూడా లైక్ సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, జిఎస్టి, వ్యాట్, కస్టమ్ డ్యూటీ, టోల్ ట్యాక్స్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ ట్యాక్సెస్ కమ్స్ అండర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి వస్తుంటాయి. నెక్స్ట్ చెస్ అంటే బేసికల్ గా ఒక పర్టికులర్ పర్పస్ కోసం గవర్నమెంట్ మన మీద ట్యాక్స్ ని ఇంపోజ్ చేస్తుంది. అలాంటి ట్యాక్సెస్ ని మనం చెస్ ట్యాక్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్, పర్టికులర్ గా ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం కలెక్ట్ చేసేదాన్ని ఎడ్యుకేషన్ చెస్ అని. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, మనకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఆఫ్టర్నూన్ పిల్లలకి లంచ్ ప్రొవైడ్ చేస్తుంటారు, లేదా స్కూల్ టీచర్స్ కి సాలరీస్ పే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా ఎడ్యుకేషన్ ని డెవలప్మెంట్ చేయడం కోసం ఈ ఎడ్యుకేషన్ చెస్ అనేది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్, ఐ థింక్ ఇది 2015లో మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఇంట్రడ్యూస్ చేశారు. అంటే రోడ్స్ కానీ, స్ట్రీట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా క్లీన్ గా మెయింటైన్ చేయడం కోసం కలెక్ట్ చేసే ట్యాక్స్ నే మనం స్వచ్ఛ భారత్ చెస్ అని అంటాం. అదేవిధంగా కృషి కళ్యాణ్ చెస్ అంటే మెయిన్ గా ఇది అగ్రికల్చర్ డెవలప్మెంట్ కోసం ఇంపోజ్ చేసిన ట్యాక్స్ నే కృషి కళ్యాణ్ ట్యాక్స్ అంటాం. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం మన ఇండియాలో ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్మెంట్ చేయడం కోసం ఇంపోజ్ చేసిన ట్యాక్స్ నే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెస్ అని అంటాం. అదేవిధంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కోసం ఇంపోజ్ చేసిన వాటిని. సో బేసికల్ గా ఈ చెస్ అనేది ఏంటంటే ఒక పర్టికులర్ రీజన్ కోసం, పర్టికులర్ పర్పస్ కోసం కలెక్ట్ చేసి ఆ ఏరియాని డెవలప్ చేస్తూ ఉంటారు. అలాంటి దాన్ని మనం చెస్ అని అంటాం. అదేవిధంగా సర్చార్జెస్ అంటే ఎవరికైతే శాలరీ 50 lakhs కంటే ఎక్కువ ఎర్న్ చేస్తుంటారో పర్ ఇయర్, సో ఈ సర్చార్జెస్ లో వేరియస్ స్లాబ్స్ ఉంటాయి. 50 lakhs కంటే ఎక్కువ ఉంటే అక్కడ నుంచి వేరే స్లాబ్స్ ఉంటాయి. వాటిని నేను ఫర్దర్ వీడియోలో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం ఈ సర్చార్జెస్ అనేది 10% నుంచి 37% వరకు ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే ఎక్కువ శాలరీని డ్రా చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళు ఈ సర్చార్జెస్ ని పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ ఫీజ్ అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా మన పర్సనల్ యూసేజ్ కోసం ఏదైనా ఒక గవర్నమెంట్ యాక్టివిటీని మనం కంప్లీట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని ఆ గవర్నమెంట్ ఆఫీసులలో కొన్ని అప్లికేషన్ ఫామ్స్ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా కొన్ని డిడి రూపంలో పే చేయాల్సి వస్తుంది. ఇలాంటి అన్నిటి వాటిని మనం ఫుల్ఫిల్ చేయాలన్నప్పుడు ఈ కలెక్ట్ చేసే అమౌంట్ నే ఫీజ్ కింద అంటాం. సో టోటల్ గా ఇప్పుడు మనకి మన ఇండియా ఎకానమీ గ్రోత్ అవ్వడానికి ఈ విధంగా గవర్నమెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్ లో ట్యాక్స్ ని కలెక్ట్ చేసి మన ఇండియా ఎకానమీని గ్రోత్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ గా ఇచ్చాను. అంటే ఏ ట్యాక్సెస్ ఏ గవర్నమెంట్ కి వెళ్తుంది అనేది. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ, సర్వీస్ ట్యాక్స్ కానీ, కస్టమ్ డ్యూటీ కానీ, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కానీ, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి వెళ్తూ ఉంటాయి. అదేవిధంగా ప్రొఫెషనల్ ట్యాక్స్ కానీ, వ్యాట్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, ల్యాండ్ రెవెన్యూ డ్యూటీ, అదేవిధంగా స్టాంప్ డ్యూటీ, ప్రాపర్టీ ట్యాక్స్, మున్సిపల్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా మనకి స్టేట్ గవర్నమెంట్ కి వెళ్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళు ఈచ్ స్టేట్ కొన్ని
ట్యాక్సెస్ ని కలెక్ట్ చేస్తూ ఉంటాయి. అది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వేరీ అవుతూ ఉంటుంది. ఈ రోజు వీడియోలో టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ గురించి కవర్ చేద్దామని అనుకున్నాను, కానీ అది టూ మచ్ లెంతీగా అవుతుందని అనిపించింది. అందువల్ల నేను బ్రేక్ చేశాను. సో ఈ రోజు వీడియోలో మనము డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్యాక్స్ గురించి తెలుసుకుందాము. నెక్స్ట్ వీడియోలో మనము ఏజ్ 60 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా పే చేయాలి, అదే విధంగా ఏ రిబేట్ ఉంటుంది, అదే విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని నేను ఫర్దర్ వీడియోస్ లో ప్రాపర్ ఇన్కమ్ ట్యాక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్ లో డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి, సో దట్ నేను చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంటాయి. దిస్ ఈజ్ వెంకట్ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.